నేను రాణి. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. పటాన్చెరులో జీవో 97 పై విద్యార్థుల ఆగ్రహం. పోలీసులపై LHPS నేతల ఆగ్రహం. జీవో 97 రద్దు చేయాలంటూ పాలిటెక్నిక్ విద్యార్థుల నిరసన. హైదరాబాద్లో రాఖీ మహోత్సవంలో మహిళలు ట్రాన్స్జెండర్లకు ఉచిత స్టాళ్లు. చిత్తశుద్ధి ఉంటే మెడికల్ కళాశాలకు పెద్ది సుదర్శన్ రెడ్డి పేరు పెట్టాలి. పటాన్చెరు డివిజన్లో పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. డిప్లొమా పాలిటెక్నిక్ కళాశాలలను యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో విలీనం చేసేందుకు ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ 97ను వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ జీవోతో పాలిటెక్నిక్ విద్యార్థుల భవిష్యత్తు, ఉన్నత విద్యా అవకాశాలు దెబ్బతింటాయని బీఆర్ఎస్వి పటాన్చెరు నియోజకవర్గ అధ్యక్షుడు చెన్నారెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. డిప్లొమా అనంతరం లాటరల్ ఎంట్రీ ద్వారా బీటెక్ చదివే అవకాశాలను విద్యార్థులు కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. విద్యార్థులు, తల్లిదండ్రులు విద్యావేత్తలతో చర్చించకుండా తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్వి నాయకులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ డిప్లొమా విద్యార్థుల మీద చాలా పగబట్టినట్టుంది. చూసుకుంటే మొన్నటికి మొన్న ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఎంత కష్టపడి చదివి ఈ రాష్ట్రం కోసం పనిచేస్తున్న వాళ్ళని క్రిమినల్ వేస్ట్ అన్నాడు. మళ్ళీ ఈ రోజు చూసుకుంటే డిప్లొమా విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నాడు. నీకు ఏం అధికారం ఉంది మా మీద ఇట్లా ప్రవర్తించడానికి అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. అండ్ ఇంకా చూసుకుంటే ఇప్పుడు ఈ శక్తి స్కీమ్ వల్ల డిప్లొమా స్టూడెంట్స్ కి ఏజ్ కూడా లైక్ ఒక ఇయర్ అనేది వేస్ట్ అవ్వడానికి వస్తుంది. సో వాళ్ళు 3 years ఆల్రెడీ కష్టపడతారు ఇక్కడ. మళ్ళీ అది లేటరల్ ఎంట్రీ త్రూ బీటెక్ చదవడానికి వాళ్ళకి ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు ఆ శక్తి స్కీమ్ అనేది ఇంప్లిమెంట్ అయితే వాళ్ళకి ఆ ఛాన్స్ పోతుంది. వాళ్ళ ఏజ్ కూడా లైక్ వేస్ట్ అవుతుంది. మళ్ళీ వాళ్ళ ఫీజు, వాళ్ళ టైం అన్ని వేస్ట్ అవుతాయి. ఒక చదువుకున్నోడికి చదువు అంటే వాల్యూ ఉన్నోడికి అర్థమవుతుంది. అది నువ్వు చదువు సంజ లేనోడివి అని చెప్పేసి మేము నమ్ముతా ఉన్నాము. అండ్ నువ్వు చదువు సంజ లేనోడివి కాబట్టి మా జీవితాలతో ఇట్లా ఆడుకుంటున్నావు. ఒక 4 ఏళ్ళు బీటెక్ చదవాలి అని అంటే 48 సబ్జెక్టులు, అందులో క్రెడిట్ సబ్జెక్ట్స్, నాన్ క్రెడిట్ సబ్జెక్ట్స్, ల్యాబ్స్, కోడింగ్ ఎన్ని ఉంటాయి. అందులో ఒక్కటైనా నీకు తెలుసా అని చెప్పేసి నేను నిన్ను ప్రశ్నిస్తా ఉన్నాను. ఈ బీటెక్, ఈ డిప్లొమా అనేది కూడా బీటెక్ కి తక్కువేం కాదు, చాలా కష్టపడాలి. వన్ ఆఫ్ ద లైక్ మోస్ట్ టఫెస్ట్ కోర్సెస్ అవి. సో ఈ విద్యార్థులు రోడ్డు మీదకి వచ్చి కొట్లాడడానికి కూడా అదే కారణం. ఇప్పుడు గనక ఆ శక్తి స్కీమ్ ను, జియో నెంబర్ 97 ను ఇంప్లిమెంట్ చేస్తే ఈ వందలాది విద్యార్థులు కాదు కదా, వేలాది లక్షలాది మంది వచ్చి నీ క్యాంప్ ఆఫీసులు, నీ ఇల్లు అన్ని ముట్టడి చేసి నువ్వు ఆ స్కీమ్ ను రద్దు చేసే వరకు ఊరుకోము అని చెప్పేసి ఈ రోజు బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో మేము ర్యాలీ చేస్తూ రోడ్ ఎక్కి మాట్లాడడం జరుగుతుంది. నువ్వు ఎంత తొందరగా ఆ స్కీమ్ ను అంత రద్దు చేస్తే మంచిది, లేకపోతే నేను గద్ద దింపే వరకు ఊరుకోము అని చెప్పేసి ఈ రోజు బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో నేను చెప్తా ఉన్నాను. ఖబర్దార్ రేవంత్ రెడ్డి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జీవో నంబరు 97 ను తీసుకొచ్చి ఆ జీవో ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పాలిటెక్నిక్ డిప్లొమా కళాశాలలన్నింటి కూడా యంగ్ ఇండియా స్కిల్డ్ యూనివర్సిటీలో మెర్జ్ చేసే ప్రయత్నం చేస్తుంది. ఐటీఐ విద్యార్థులతో పాటు ఈ యొక్క డిప్లొమా విద్యార్థులను కూడా యంగ్ ఇండియా స్కిల్డ్ యూనివర్సిటీలో మెర్జ్ చేసి విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడే ప్రయత్నం చేస్తా ఉన్నది ఈరోజు ప్రభుత్వం. ఈ రోజు మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఈ రోజు డిప్లొమా చేసే విద్యార్థి ఎవరైనా సరే 3 సంవత్సరాలు కంప్లీట్ అయిన తర్వాత లాటరల్ ఎంట్రీ తర్వాత బీటెక్ లో జాయిన్ అయ్యి మరి తను ఇంజనీర్ గా మారే అవకాశం ఉంటది. కానీ మీరు తీసుకొచ్చిన 97 జీవో ద్వారా వాళ్ళు బీటెక్ చేసే అవకాశాన్ని కోల్పోతారు. వాళ్ళు కేవలం స్కిల్డ్ లేబర్ గా మారడం జరుగుతుంది. మీరు ఈరోజు రాష్ట్రంలో విద్యార్థులను ఇంజనీర్లుగా తయారు చేస్తారని చెప్పేసి కోరుకుంటే మీరు వాళ్ళను స్కిల్డ్ లేబర్ గా తయారు చేసే ప్రయత్నం చేస్తుంది ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము చెప్తా ఉన్నాం. ఈ రోజు విద్యార్థుల జీవితాలను చెలగాటమాడుతున్న ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం. మేము జీవో నంబర్ 97 ని వెంటనే రద్దు చేయాలి, శక్తి స్కీమ్ ని రద్దు చేయాలి. ఏ రకంగా అయితే డిప్లొమా కొనసాగుతుంది అదే విధంగా కొనసాగించి వాళ్ళకు బీటెక్ లో లాటరల్ ఎంట్రీ ద్వారా అడ్మిషన్స్ పొందితే వాళ్ళ ఇంజనీర్లు రేపొద్దున రాష్ట్రంలో అనేక మంది ఇంజనీర్లు తయారయ్యే అవకాశం ఉంటది. కానీ మీరు ఐటీఐ విద్యార్థులు ఈ రోజు ఆల్రెడీ ఎంతో మంది విద్యార్థులు ఈ విద్యా సంవత్సరం డిప్లొమాలో మీరు పెట్టిన కౌన్సిలింగ్ ద్వారా అడ్మిషన్లు పొందడం జరిగింది. 97% సీట్లు ఇప్పటికే ఫిల్అప్ అయ్యడం. కానీ విద్యార్థులతో సమత లేకుండా, వారి అనుమతి తీసుకోకుండా, వారి తల్లిదండ్రుల అనుమతి తీసుకోకుండా, ఈ రోజు విద్యార్థి సంఘాలతో చర్చలు జరపకుండా, విద్యా మేధావులతో చర్చలు జరపకుండా మీరు విద్యార్థుల జీవితాలను తీసుకెళ్లి మీరు యంగ్ ఇండియా
స్కిల్ యూనివర్సిటీలో మెర్జ్ చేస్తామంటే విద్యార్థి సంఘాలు చూసి ఊరుకోవు. ఢిల్లీ ధరాల ఉద్యమం అయినా సరే ఈ పాలిటెక్నిక్ విద్యార్థుల పక్షాన మేము పోరాడతాం. బీఆర్ఎస్పీ పక్షాన ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగడుగున అడ్డుకుంటాము. 97 జీవోను రద్దు చేసే వరకు ఉద్యమాన్ని ఈ బీటెక్ ఈ డిప్లొమా విద్యార్థుల పక్షాన బీఆర్ఎస్పీ కొనసాగిస్తుందని తెలియజేస్తూ ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా డిప్లొమా విద్యార్థులు రోడ్ ఎక్కితే తమ జీవితాలను కాపాడాలని కోరుకుంటే ఈ రోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి లండన్ లో పోయి విహారయాత్రలు చేస్తా ఉన్నారు. ఈ ముఖ్యమంత్రికి విద్యార్థుల ఏ మాత్రాన పట్టించుకునే పరిస్థితులు లేడు. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ స్కూళ్లను బంద్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే ప్రైవేట్ భాగస్వామ్యంతో వస్తున్నటువంటి యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో ఈ డిప్లొమా విద్యార్థులను మెర్జ్ చేసి ఓన్లీ ప్రైవేటు పరిశ్రమలను వత్తసు పలికే ప్రయత్నం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందని తెలియజేసుకుంటూ వెంటనే ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి. లేని పక్షాన ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. 97 రద్దు చేయాలని విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొని వాళ్ళ జీవితాలతో చెలగాటమాడుతున్న రేవంత్ రెడ్డి గారు ఎవరు ఏ సంఘాల నాయకుల అభిప్రాయం తీసుకొని ఇవాళ మీ నిర్ణయం తీసుకున్నారు. పీపీ విధానం తీసుకొచ్చి అన్ని ఉద్యోగ అన్ని విద్యార్థులన్నీ ఒకటే యూటి తీసుకొస్తాని ప్రైవేట్ పబ్లిక్ ఫ్రెండ్షిప్ అని ఒక కొత్తది తీసుకొచ్చి ఈ రోజు విద్యార్థులని వాళ్ళు ఎక్కడైనా సరే చదువుకున్న పిల్లలు పైకి పోవాలని కోరుకుంటారు, కానీ ఇవాళ కిందికి రావాలని కోరుకుంటారా? ఇవాళ పాలిటెక్ చేసిన తర్వాత రేపు మా బీటెక్ చేసుకొని భవిష్యత్తు రేపు పొద్దున మెరిట్ కావాలని కోరుకుంటారు, కానీ ఇవాళ కిందికి డిప్లొమా నుంచి కిందికి ఐటీఐకు తీసుకురావడానికి రేవంత్ రెడ్డి నియంత పోగడబడి ఇవాళకి తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ విద్యార్థులు కానీ ప్రతి ఒక్క రోడ్డు పైన ధర్నాలు చేస్తా ఉంటే ఈయన షికారులు చేసుకుంటూ లండన్ టూర్లు తిరుగుతా ఉన్నాడు. ఈ రేవంత్ రెడ్డికి తెలియజేస్తా ఉన్నాం, ఇవాళ ఇక్కడ ధర్నా చేసిన రేపు పొద్దున మీ ఇంటిని కూడా ముట్టడి కూడా చేస్తామని కూడా ఇవాళ తెలియజేస్తా ఉన్నాం. ఈ రేవంత్ రెడ్డి ఎంత పొగడ కూడా ఇదొక నిదర్శనం కూడా తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ ఒకవేళ జీవో నంబర్ 90 శక్తిని కూడా రద్దు చేయకపోతే ఖచ్చితంగా మీ ఇంటిని ముట్టడిస్తామని కూడా తెలియజేస్తా ఉన్నాం. విద్యార్థులపై పోలీసులు దాడి చేయడాన్ని లంబాడి హక్కుల పోరాట సమితి నేతలు తీవ్రంగా ఖండించారు. సమస్యల పరిష్కారం కోసం కలెక్టర్ కార్యాలయానికి వినతి పత్రం ఇచ్చేందుకు వచ్చిన విద్యార్థులపై దాడి చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. LHPS రాష్ట్ర అధ్యక్షుడు గుగులోతు భీమా నాయక్ పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులకు పోలీసులు క్షమాపణలు చెప్పాలని, లేకపోతే పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా చేపడతామని హెచ్చరించారు. విద్యార్థులపై దాడికి బాధ్యులైన పోలీసులపై చర్యలు తీసుకోవడంతో పాటు వారి సమస్యలను వెంటనే పరిష్కరించాలని LHPS నేతలు డిమాండ్ చేశారు. కలెక్టరేట్ ముందు వందలాది వేలాది మంది పాలిటెక్నిక్ విద్యార్థులు జీవో నెంబర్ 97ను తక్షణమే రద్దు చేయాలి. 97 జీవో వల్ల మా చదువులు పై చదువులకు మేము వెళ్ళలేము, అక్కడితోనే పరిమితం అవుతుంది. కాబట్టి ఆ జీవోను రద్దు చేయాలని శాంతియుతంగా విద్యార్థి సంఘాలు DSFI నేతలు అక్కడ నిరసన తెలియజేస్తూ ఉంటే మన జిల్లా కలెక్టర్ అమ్మ బయటనే అక్కడనే నిలబడ్డది. ఆ కలెక్టర్ గారు వచ్చి ఏమైంది విద్యార్థులారా, మీకు ఏం సమస్యలు ఉన్నాయి అని మాట్లాడి వినతి పత్రం తీసుకుంటే 10 నిమిషాల్లో అయిపోవాల్సిన సమస్యను 4 గంటల సేపు మొత్తం ఈ కారణానికి కారణం ఆ కలెక్టర్ గారు, అక్కడ ఉన్న పోలీసు సిబ్బంది, CI గారు, అక్కడ ఉన్న SIలు. మేము ప్రశ్నించదలుచుకున్నాం ఈ జిల్లా SP గారికి, ఈ జిల్లాలో మీరు కూడా ఒక ఉద్యోగి, యావత్ యంత్రాంగానికి బాధ్యత వహించాల్సిన SP గారు మీరు. అదే మీ సతీమణి గారు కలెక్టరు. మేము భార్య భర్తలం, మాది ఏమైనా చెల్లుతుందంటే చెల్లదు. భారత రాజ్యాంగం ఉంది, భారత చట్టం ఉంది, మేము అంబేద్కర్ బిడ్డలం, ఫూలే వారసులం, భగత్ సింగ్ తమ్ములం. మేము ఈ జీవిత చరిత్రలు చదివి మీ లెక్క ఉద్యోగం చేసి కరప్షన్ చేసేటోళ్ళం కాదు. మేము రౌడీలం కాదు, మేము గుండాలం కాదు, మేము వ్యభిచారులం కాదు, మేము గంజాయి అమ్మేటోళ్ళం కాదు, మేము నల్ల వ్యాపారం చేసేటోళ్ళం కాదు. ప్రజా సమస్యల మీద నిరంతరం పోరాటం చేసే భారతీయులం. మేము భారతీయులం. అసలు మొత్తం న్యూసెన్స్ చేస్తున్నదే మీరు. న్యూసెన్స్ ను ఆపాల్సిన వాళ్ళు న్యూసెన్స్ చేస్తున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏం చెప్పిండు? అందరూ సమానమే అని చెప్పిండు.
శక్తి స్కీమ్ జీవో నెంబర్ 97 ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్పీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టనున్నారు. శక్తి విభాగంలో పాలిటెక్నిక్ విద్యా విధానాన్ని విలీనం చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని బీఆర్ఎస్పీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. కరీంనగర్లోని ఉజ్వల పార్కు పక్కన ఉన్న పాలిటెక్నిక్ మహిళా కళాశాల వద్ద ఈరోజు మధ్యాహ్నం 2:30 గంటలకు నిరసన కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు బీఆర్ఎస్పీ నాయకులు పాల్గొననున్నారు. జీవో నంబర్ 97 వెంటనే ఉండాలా వద్దా? పాలిటెక్నిక్ విద్యా విధానం ఉండాలా వద్దా? వెంటనే జీవో నంబర్ 97 వెంటనే వెంటనే జీవో నంబర్ 97 వెంటనే జీవో నంబర్ పాలిటెక్నిక్ విద్యా విధానం ఉండాలా వద్దా? జీవో నంబర్ 97 వెంటనే తెలంగాణ జై తెలంగాణ పాలిటెక్నిక్ విద్యా విధానం ఉండాలా వద్దా? జీవో నంబర్ 97 వెంటనే జై తెలంగాణ నంబర్ 97 వెంటనే. ప్రభుత్వం మొట్టమొదటి నుండి కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉంది, కానీ ఆంధ్ర పెత్తంతర్ల తొత్తులా వ్యవహరిస్తూ ఉన్నది. ఆనాడు మా తెలంగాణ విద్యార్థులకు అన్యాయం జరుగుతూనే తెలంగాణ రాష్ట్ర ఉద్యమం జరిగి విద్యార్థుల పోరాటాల ద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. మరి మళ్ళీ ఆ పోరాడాల్సిన అవసరం వచ్చిందని ఈరోజు కనబడతా ఉన్నది. తెలంగాణ రాష్ట్రంలోని పాలిటెక్నిక్ విద్యార్థులు వాళ్ళ చదువులు వాళ్ళు చదువుకొని అనేక మంది 70 నుండి 80% మంది విద్యార్థులు బీద పేద ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా రియంబర్స్మెంట్ ద్వారా ప్రభుత్వ విద్య చదువుకుంటున్న రోజుల్లో పాలిటెక్నిక్ విద్యా విధానాన్ని రద్దు చేసి జీవో 97 ద్వారా శక్తి అనే ఒక స్కీమ్లో వీళ్ళని మెర్జీ చేస్తా అని చెప్పేసి ప్రభుత్వము ఒక కుటిల ధోరణి ద్వారా ఈరోజు ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి. లేకపోతే పాలిటెక్నిక్ విద్యార్థులే కాదు, రాబో రోజుల్లో పాలిటెక్నిక్ చదువుకోబోయే విద్యార్థులందరినీ ఏకం చేసి మొత్తం కూడా పాఠశాల మరియు కళాశాల విద్యార్థులందరినీ ఏకం చేసి రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేస్తాం. తప్పకుండా ఈ ప్రభుత్వం జీవో నంబర్ 97 వెనక్కి తీసుకోవాలి. పాలిటెక్నిక్ విద్యా విధానాన్ని యథావిధిగా కొనసాగించాలి. హైదరాబాద్లో ఎవరా సావన్ ఆధ్వర్యంలో రాఖీ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మిస్ ఇండియా ఏషియా పసిఫిక్ మోడల్ సుధారాణి, తెలుగు సినీ దర్శకుడు సునీల్ కుమార్ హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలనతో ఎగ్జిబిషన్ను ప్రారంభించారు. ఎవరా సావన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మహిళలు, ట్రాన్స్జెండర్లకు ఉచితంగా స్టాళ్లు ఏర్పాటు చేసుకునే అవకాశం కల్పించారు. దీంతో ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ హర్షం వ్యక్తం చేసింది. స్టాళ్లలో తమకు ఇష్టమైన వస్త్రాలతో పాటు ఆరోగ్యకరమైన ఆర్గానిక్ ఫుడ్ ను విక్రయించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ఎవరా సావన్ ఆర్గనైజర్ దివాలి ధన్యవాదాలు తెలిపారు. హలో, అందరికీ నమస్కారం. నా పేరు సునీల్ కుమార్ రెడ్డి. నేను ఫిల్మ్ డైరెక్టర్ని. ఇప్పటి వరకు నేను 27 సినిమాలు తీశాను. కానీ మేము రీసెంట్గా తీసిన LGBT ఎ లీగల్ బ్యాటిల్ అనే ఒక సినిమా ద్వారా ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ గురించి ఎంతో అవేర్నెస్ క్రియేట్ చేసే అవకాశం మాకు వచ్చింది. ఇది ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో కూడా బెస్ట్ ఫిల్మ్గా గుర్తింపు పొందింది. అదే కాకుండా హైదరాబాద్లో 55 రోజులు ఈ సినిమా ప్రదర్శితం కావడం కూడా చాలా ఆనందకరమైన విషయం. ముఖ్యంగా సినిమా ఒకటి తీయటం, సమాజానికి ఒక మెసేజ్ ఇవ్వటం కాకుండా ఆ మెసేజ్ తాలూకా ఇంప్లిమెంటేషన్ ఏదైతే ఉందో, ముకుందమాల గారు చెప్పినట్టు దీపాలి గారు లాంటి వాళ్ళు ముందుకు వచ్చి ఇప్పుడు ఇక్కడ జరుగుతున్న ఒక ఎగ్జిబిషన్లో వాళ్ళకి కూడా ఒక స్టాల్ ఇచ్చి వాళ్ళని కూడా వాళ్ళ వర్క్ని చూపించడం కోసం, లేకపోతే వాళ్ళ సర్వీసెస్ని ప్రజల ముందుకు తీసుకువెళ్ళడం కోసం ఒక ప్రయత్నం చేయడానికి ముందుకు రావడం. డెఫినెట్గా ఒక ఇంక్లూజివ్ సొసైటీ అని దేని గురించి అయితే మనం అందరం పాటుపడుతుంటాము. ఒక వసుదైక కుటుంబం కావాలి, అందరికీ కూడా ఈ భూమి మీద నివసించే హక్కు ఉంది, ఈ భూమి అందరిది అనే ఒక కాన్సెప్ట్ ఏదైతే ఉందో దానికి అనుగుణంగానే ఈరోజు ప్రతి కమ్యూనిటీలో వాళ్ళకి కూడా అవకాశాలు రావాలి, ట్రాన్స్జెండర్ కమ్యూనిటీలో ఉన్న వాళ్ళకి కూడా సమాన అవకాశాలు కావాలి అని ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది. ముకుందమాల గారు ఈ ఫీల్డ్లో చాలా సంవత్సరాల నుంచి పనిచేశారు.
గత 15 సంవత్సరాలుగా క్వీర్ బంధు అసోసియేషన్ తరఫున ఎంతోమంది ట్రాన్స్జెండర్స్ని మెయిన్ స్ట్రీమ్ కమ్యూనిటీలోకి తీసుకురావడం కోసం, వాళ్ళకి సమాన హక్కుల కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అదృష్టవశాత్తు ప్రభుత్వాలు కూడా ముందుకు రావటం, అలాగే చాలా స్వచ్ఛంద సంస్థలు దీనికి చేయూతనివ్వటం అన్నది చాలా ఆనందకరమైన విషయం. ముఖ్యంగా ఈ పర్టికులర్ ఎగ్జిబిషన్ ఏదైతే ఉందో అందులో ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ వాళ్ళకి ఒక అవకాశం ఇవ్వటాన్ని ఒక గొప్ప బిగినింగ్గా మేము అనుకుంటున్నాం. త్వరలో రాబోయే రోజుల్లో వీళ్ళకి కూడా సమాన ప్రాతిపదికన వీళ్ళకి కూడా ఒక స్థలం కావాలని, వాళ్ళకు కూడా రిప్రజెంటేషన్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నా ఎల్జీబీటీ ఫిల్మ్ టీం అందరి తరఫున దీపాలి గారికి, అలాగే ఎగ్జిబిషన్ కండక్ట్ చేస్తున్న అందరికీ, ఇక్కడికి వస్తున్న ప్రేక్షకులందరికీ, లేకపోతే పర్చేస్ చేయడానికి వస్తున్న వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. నా పేరు వాస్వి. నేను ఒక ట్రాన్స్ మహిళను. ఈరోజు కోటిలో జరుగుతున్న ఈ ఎగ్జిబిషన్ స్టాల్ విజిట్ చేయడం చాలా సంతోషంగా ఉంది. ట్రాన్స్ కమ్యూనిటీని గుర్తించి ఇక్కడి వరకు తీసుకురావడం మాకెంతో గర్వకారణం. ముఖ్యంగా ఈరోజు ఇక్కడ మాకు ఎల్జీబీటీకి లీగల్ బ్యాటిల్ మూవీ తీసిన డైరెక్టర్ గారు కూడా మాతో ఉండడం చాలా సంతోషకరమైన విషయము. ఈ మూవీ మమ్మల్ని ఎంతో ఇంపాక్ట్ చేసింది. అందులో నేను ఒక స్క్రీన్ మీద కనిపించడం మాకెంతో గర్వకారణం. ఈ మూవీ ద్వారా మన సొసైటీలో టీచర్స్, కొన్ని రకాల ప్రభుత్వ అధికారులు అండ్ స్టూడెంట్స్ మేమందరూ కలిసి సినిమా చూసినప్పుడు వాళ్ళందరూ ఇస్తున్న ఫీడ్బ్యాక్, మమ్మల్ని ఆదరిస్తున్న విధానము, వాళ్ళ ఆ మూవీ చూసిన తర్వాత ఆలోచిస్తున్న విధానము చాలా బాగుంది. మమ్మల్ని ఎంతో మెచ్చుకుంటున్నారు. ఈ అవకాశాన్ని కల్పించి ఈ ప్లాట్ఫామ్ని మాకు ఇస్తూ ఇక్కడి వరకు తీసుకొస్తూ మమ్మల్ని ఎప్పుడూ వెన్నుదన్నే ఉంటూ మమ్మల్ని ప్రోత్సహిస్తూ మేమున్నాం మీకంటూ మా కమ్యూనిటీ మొత్తానికి మాకు ఒక మదర్, మా అమ్మ ముకుందమాలమ్మ గారు కూడా ఇక్కడ ఉన్నారు. చాలా సంతోషంగా. ఈరోజు మేము సొసైటీలో ఎంతసేపు భిక్షటన లేకపోతే డార్క్ స్ట్రీట్లో చూడడమే కాదు, మమ్మల్ని కూడా గుర్తించండి, మాకు కూడా సమాన అవకాశాలు రావాలి, మాకు కూడా ఉద్యోగ వ్యాపార అవకాశాల్లో స్థానాలు కల్పిస్తూ మంచి జీవన వృత్తిని కల్పిస్తూ మేమున్నాం మీకంటూ ముందుకు తీసుకెళ్తున్న ప్రతి ఒక్కరికి, ముకుందగా క్వీర్ బంధు పేరెంట్స్ అసోసియేషన్ ముకుందమాలమ్మ గారికి, ఇక్కడ సునీల్ రెడ్డి గారు ఉన్నారు, సార్కి గారు కూడా మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. She is trying to gather and giving help to all kinds of inclusive event. She has given chance for everybody to come and put up their stalls, including transgenders also. So that is the very good initiative. We need to move in the society in an inclusive manner. That's what she is doing. That's why I came to this event from Madhapur. So hello friend, this is Sudhajan, Mrs. India Asia Pacific 2017-18 show coach, model and socialite, and today is the good news in my life is that I am at here Ramkot Jain Bhavan, where Deepali ma'am and other team is coming up with the Evera events, and especially this event is designed for the Sawan and Rakhi festival. You guys can see that I am also with the full of this mood, and she is also coming up with to helping out the transgender community, and she given that complete पूरे स्टॉल फ्री ऑफ कॉस्ट टू देम. एंड यहाँ पे जितने भी दूसरे एंटरप्रेन्योर वुमेन्स एंड मेन हैं, दे कम अप विद द स्मॉल स्केल इंडस्ट्री. तो भारत को अगर आगे बढ़ाना है तो छोटे लेवल के जितने भी स्मॉल स्केल इंडस्ट्रीज़ है, यू जस्ट कम फॉरवर्ड इट एंड वन डे this startup become a big business which pull the outsider world of the other corner of the India to invest in our company. So help and come and support this, and you will get definitely a quality product with bracket friendly, and of course apart from that good taste food also. Thank you so much for inviting me here, and I'm really happy to inaugurate this exhibition. Thank you so much. సంతోషంగా ఉంది. ఇవాళ దీపాలి మేడం ఆవిడ పిలవటము, ఇక్కడ ఇనాగరేషన్ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయటము, చక్కగా చాలామంది చూస్తుంటే ఇక్కడ 90% మహిళలే ఉన్నారు. మహిళలకు సంబంధించిన స్టాల్సే ఉన్నాయి. అండ్ అన్ని ప్రోడక్ట్స్ కూడా చాలా రీజనబుల్గా ఉండి, ప్రైసెస్ రీజనబుల్గా ఉండి, క్వాలిటీ బాగుండి చక్కగా చేస్తున్నారు. కాబట్టి ప్రతి వాళ్ళు కూడా సందర్శించి వెంటనే ఈ వీడియో ఇప్పటిదాకా తెలియకపోతే ఇప్పటికైనా తెలుసుకుని స్పందించి ప్రతి వాళ్ళు కూడా వచ్చి వీళ్ళందరినీ కూడా ప్రోత్సహించాలి. ఎందుకంటే ఇక్కడ చాలా మటుకు స్మాల్ స్కేల్ అండ్ హోమ్ మేడ్ ప్రిపేర్డ్ ఫుడ్ అండ్ హోమ్ మేడ్ పికిల్స్, హోమ్ మేడ్ పౌడర్స్, రెడీ టు ఈట్ పౌడర్స్, రెడీ టు ఈట్ పికిల్స్ అండ్ గార్మెంట్స్ కూడా చాలా చక్కగా రీజనబుల్గా బాంబే నుంచి, పూణే నుంచి, సూరత్ నుంచి తీసుకొచ్చి స్టాల్స్ పెట్టడం జరిగింది. కాబట్టి ఇట్లాంటి కార్యక్రమాన్ని నిర్వహించినందుకు దీపాలికి ప్రత్యేకంగా మేడం దీపాలి ఎక్కడ
దీపావళి మేడం ఏకంగా నా కృతజ్ఞతాభివందనాలు. హార్టీ కంగ్రాచులేషన్స్ టు దీపావళి ఫర్ డూయింగ్ సచ్ ఏ వండర్ఫుల్ ప్రోగ్రామ్. షీ షుడ్ డూ ఇన్ సచ్ ఏ బిగ్ వే నెక్స్ట్ టైమ్, నాట్ జస్ట్ 35 stalls. I am expecting her to do 350 stalls next time. Okay, all the best to you. Diwali, this is Shravan Maas, because very auspicious month. She is doing this kind of a program. Tomorrow is Shravan Friday, శ్రావణ శుక్రవారం అంటారు. కాబట్టి మీరు శ్రావణ శుక్రవారానికి సరిపడా అన్ని రకాల గార్మెంట్స్, అన్ని రకాల ప్రోడక్ట్స్ ఇక్కడ ఉన్నాయి. కాబట్టి అందరికీ ఈ జైన్ భవన్కి ఆపోజిట్ జైన్ సేవా సంఘ్కి వచ్చి వీళ్ళు అందిస్తున్న సేవల్ని అందరూ పూర్తిగా సహకరించి పొందవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఇది ఒక హిస్టరీలోని ఒక ప్రారంభం అని చెప్పచ్చు. వీళ్ళందరినీ యువరా ఫౌండేషన్ కానీ వీళ్ళందరినీ కలిసింది ఎప్పుడంటే రీసెంట్గా మనకి లీగల్ బ్యాటిల్ అని ఒకటి, LGBT లీగల్ బ్యాటిల్ అని ఒక మూవీ వచ్చింది. మూవీ కూడా వీళ్ళందరికీ వచ్చి చాలా వరకు సపోర్ట్ చేశారు. ఆ మూవీలో ఏం చూపించామంటే ట్రాన్స్జెండర్స్ స్కూల్ లెవెల్లో ఎలా కష్టపడుతున్నారు, తర్వాత పెద్దవాళ్ళు అయిన తర్వాత ఇళ్లలోంచి వాళ్ళు ఎలా పంపించేస్తున్నారు, పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళు ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు, జడ్జెస్ దగ్గరికి వెళ్తే అక్కడ ఎన్ని ప్రాబ్లమ్స్ చేస్తున్నారు, డాక్టర్ దగ్గరికి వెళ్తే అక్కడ ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు, ఇవన్నీ చూపించుకుంటూ సునీల్ కుమార్ రెడ్డి గారు అని ఈయన ఫిల్మ్ డైరెక్టర్ అనమాట. ఈయన ఆ మూవీని తీశారు. ఆ మూవీ కూడా ఏంటి, ఒక ప్రాఫిట్ వస్తుందనో అలా కాకుండా సమాజానికి ఈ మెసేజ్ ఎలాగ వెళ్ళాలి, ట్రాన్స్ వాళ్ళు LGBT వాళ్ళు కూడా మనుషులే కదా, వాళ్ళు కూడా సమానమైన హక్కులు ఇచ్చుకొని వాళ్ళకి సమానమైన మర్యాద ఇచ్చుకొని వాళ్ళని ఎలా పైకి తీసుకురావాలని చాలా బాగా చూపించుకొని వచ్చారు. ఆ సందర్భంలోని వీళ్ళందరూ మూవీ చూడడము, మూవీ చూసిన తర్వాత మూవీ చూపించారు కరెక్టే, దాన్ని అవలంబించాలి కదా, ఆపర్చునిటీ ఇవ్వాలి కదా. ఆ విధంగా ఇవ్వడం దీపాలి గారు ముందుకొచ్చి ఇలా మీ స్టాల్ పెడుతున్నాము, మూవీ చూడంగానే మాకు స్టాల్స్ బుక్ చేసి పెట్టేశారు, మీకు స్టాల్స్ ఇస్తామని. ఈరోజు ఆ స్టాల్స్ ఇవ్వడం వల్ల ఎంతోమంది వస్తున్నారు. ఆ మూవీ యొక్క ప్రభావాన్ని మనం చెప్పొచ్చు. ఆ ఒక్క మూవీ వలన ఈరోజు ఇంతమందికి అవేర్నెస్ ఇస్తున్నామంటే ఇంకా చాలా ఇలాంటి వాళ్ళు దీపాలి లాంటి వాళ్ళు ఇంకా చాలామంది వస్తారు, చాలా అవకాశాలు ఇస్తూ ఉంటారు. దానివల్ల వీళ్ళు కూడా అందరితో సమానంగా బ్రతకొచ్చు కదా అన్న ఒక మెసేజ్ అందరికీ వెళుతుంది. ఈరోజు మెహందీ ఆర్టిస్ట్ ఉన్నారు, తన పేరు ఇర్ఫానా. తర్వాత హోమ్ మేడ్ సోప్స్ దాన్ని తయారు చేస్తున్నారు. తర్వాత పిక్స్ హోమ్ మేడ్ అన్ని చేస్తున్నామంట. వీళ్ళందరికీ అవకాశాలు ఇచ్చాము. దీన్ని మీ ముందు తీసుకెళ్తాం. క్వీర్ బంధు పేరెంట్స్ అసోసియేషన్ నేను ఫౌండర్ ప్రెసిడెంట్. వీళ్ళకి 15 సంవత్సరాల నుంచి వీళ్ళకి పనిచేస్తున్నాను. ఏ విధంగా పనిచేస్తున్నానంటే 2019లో మాకు చట్టం వచ్చింది. ఆ చట్టం ఎవరికి అవగాహన లేదు. ఆ చట్టాన్ని మేము ఎక్కడెక్కడ ఇంప్లిమెంట్ చేయాలి అన్న ఉద్దేశంతోనే క్వీర్ బంధు పేరెంట్స్ అసోసియేషన్ నుంచి ఫౌండర్ ప్రెసిడెంట్గా నేను స్టేట్ లెవెల్లోని, సెంట్రల్ గవర్నమెంట్తోని, పోలీస్ డిపార్ట్మెంట్తోని, హైకోర్టు జడ్జి అందరితో పనిచేసుకుంటూ ఈ యాక్ట్ని అన్ని చోట్ల ఇంప్లిమెంట్ చేసేటట్టుగా చేసాము. అదే తోవలోని ఇప్పుడు మనకి గవర్నమెంట్ కూడా చాలా ముందుకు వచ్చి మాకు వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తున్నారు. ట్రాఫిక్ అసిస్టెంట్గా జాబ్స్ ఇచ్చారు. హైడ్రాలోని 16 మందికి జాబ్స్ ఇచ్చారు. మెట్రోలోని 20 మందికి జాబ్స్ ఇచ్చారు. అలాగా మన రేవంత్ రెడ్డి గారు కూడా ముందుకు వచ్చి వీళ్ళని ఎలా పైకి తీసుకురావాలి అని రకరకాలుగా వాళ్ళ ప్రయత్నాలు చేసుకుంటూ మాకు వస్తున్నారు. ఫస్ట్ CMRF ఫండ్ ట్రాన్స్జెండర్స్కి హిస్టరీలోనే లేదు. అలాంటిది CMRF ఫండ్ మనకి ఒక అమ్మాయికి బ్రెస్ట్ ఇంప్లాంట్స్ అని చెప్పేసి దాన్ని ఇచ్చారు. ఉస్మానియా హాస్పిటల్లోని క్లినిక్ స్టార్ట్ చేసి దాన్ని ఇస్తున్నాము. ఇవన్నీ చేస్తున్న సమయంలోని ఇప్పుడు సొసైటీలో కూడా ఈ మూవీ వచ్చిన తర్వాత సొసైటీలో చాలా అవగాహన వచ్చింది. దానికి ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు దీపాలి గారు అవేరో ఫౌండేషన్ ఈరోజు ఇచ్చిన అవకాశం. దీన్ని అందరు ముందుకు తీసుకెళ్ళాలని నా యొక్క కోరిక. నర్సంపేట మెడికల్ కళాశాల జిల్లా ఆసుపత్రికి దివంగత మాజీ ఎమ్మెల్యే తెలంగాణ ఉద్యమకారుడు పెద్ది సుదర్శన్ రెడ్డి పేరు పెట్టాలని బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు నాగిల్లి వెంకట నారాయణ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆయనపై నిజమైన గౌరవం, చిత్తశుద్ధి ఉంటే వెంటనే ఈ నిర్ణయం తీసుకోవాలని అన్నారు. నర్సంపేట ప్రాంత అభివృద్ధికి పెద్ది సుదర్శన్ రెడ్డి చేసిన సేవలను గుర్తు చేసిన ఆయన మెడికల్ కళాశాల, జిల్లా ఆసుపత్రి, రోడ్లు, సాగునీరు, విద్యారంగంలో ఆయన కీలకంగా పనిచేశారని తెలిపారు. భారీ పోలీసు బలగాలతో అర్ధరాత్రి విగ్రహాన్ని తొలగించడం ప్రజాస్వామ్య విరుద్ధమని విమర్శించారు. ప్రజల హృదయాల్లో ఉన్న పెద్ది సుదర్శన్ రెడ్డి జ్ఞాపకాలను ఎవరూ చెరపలేరని స్పష్టం చేశారు. మరి కాంగ్రెస్ నాయకులు పత్రికా సమావేశం పెట్టి మా నాయకునికి జెడ్పీటీసీ టికెట్ ఇవ్వడం అని కానీ, శివరాజకీయాలని కానీ, ఇంకా వాళ్ళు మాట్లాడుతున్నటువంటి నోటుకు వచ్చినట్టు మాట్లాడే పద్ధతి కానీ, కాంగ్రెస్ విగ్రహం పెట్టడం అనే విషయం కానీ వివరణ ఇవ్వడానికి కూర్చున్నాను. కూడా మాధవ్ రెడ్డి గారిని
94 లోపల కాంగ్రెస్ పార్టీ నుంచి మొదటి నుంచి అంటే కాంగ్రెస్ పార్టీ ఎంసీపీ సిపిఎం రాజకీయాల్లో కొట్లాడడం జరుగుతున్నటువంటి కాలం లోపల కూడా కరుడుగట్టిన కాంగ్రెస్ వాదిగా ఉన్నటువంటి వ్యక్తి పెద్దజోషన్ రెడ్డి. మరి 1994లో డీసీబీ చైర్మన్గా టీడీపీ నుండి ఉన్నటువంటి మాధవరెడ్డిని కాంగ్రెస్ పార్టీలోకి తీసుకొచ్చి బిఫామ్ ఇచ్చి పార్టీపై ఆయన కనీసం టీడీపీకి రాజీనామా చేయకుండానే అప్పుడున్నటువంటి మరి పిసిసి ప్రెసిడెంట్ మరి రాజశేఖర రెడ్డి గారు టికెట్ ఇవ్వాలన్నా కూడా బలవంతంగా అన్ని కొన్ని విధాలుగా పెద్ద నాయకులందరూ ఒప్పించి టికెట్ ఇప్పించినటువంటి మొదటి వ్యక్తి సోషన్ రెడ్డి అనేది మర్చిపోవద్దని మీ పత్రికా ముఖంగా తెలియపరుస్తున్నాను. ఆయనే ఆ రోజు టికెట్ ఇచ్చిన తర్వాత కాన్స్టిట్యూషన్ లీడర్ అవుతాడు. అప్పుడు ఆ తదుపరి జడ్పీ టికెట్ కానీ ఇంకేది ఇవ్వాల్సినా కూడా ఆయన చేతుల్లో కూడా ఇస్తారనేది కూడా మీరు మీ ద్వారా వాళ్ళకి గ్రహించాలని ఈ తదుపరి తెలియపరుస్తున్నాను. మరి నర్సంపేటలో కూడా మెడికల్ కాలేజీ నిర్మాణానికి 19 ఎకరాల 30 గుంటల భూమిని ఒక దాత దొడ్డమోహన్ రావు గారి కీర్తి కేసులు ఆయనను మెప్పించి ఒప్పించి మరి భూమి తీసుకోవడం జరిగింది. అది ఆడ ఇల్లు నిర్మాణం చేద్దాం అనుకున్నాం. కానీ మనకు లక్కీగా ఈ మెడికల్ కాలేజ్ అనేది వేరే కాడ వరంగల్ హెడ్ క్వార్టర్లో అవుతుందనేది తెలుసుకుని దాన్ని ఎలాగైనా కూడా మన స్థలం ఉన్నది కదా ఇక్కడ తెస్తే తద్వారా మన ఏరియాకు అభివృద్ధి అవుతుంది. అన్ని విధాలు కూడా మంచిగా ఉంటుంది. పిల్లలు చదువుకుంటారు. ఒక మెడికల్ హబ్గా ఉంటుంది. మనం ఎడ్యుకేషన్ హబ్గా తెచ్చినాం. ఎన్నో కళాశాలలు తెచ్చినాం. ఎన్నో కస్తూర్బా కళాశాల తెచ్చినాం. సైనిక్ స్కూల్ తెచ్చినాం. ఎన్నో తెచ్చాం. కానీ మెడికల్ కాలేజీ కూడా తెస్తే నర్సింగ్ కాలేజీ తెస్తే ప్రజలు మన ఏరియా ఉన్నటువంటి పిల్లగాళ్ళు దళిత బడుగు బలహీన వర్గాల మైనార్టీ సోదరులు పిల్లగాళ్ళందరూ కూడా చదువుకొని ఉన్నత విద్యకు ఎదుగుతారని ఆ మంచి ఆలోచనతో ఆ మోహన్ రావు గారి యొక్క ఇచ్చినటువంటి భూమిలో ఆ మెడికల్ కాలేజ్ నిర్మాణానికి ఆ మెడికల్ కాలేజీకి ఇచ్చిన భూమిని మరి స్టైపెండ్ ఆ భూమిని ఒక అసెంట్ భూమిని గవర్నమెంట్కి అప్పచెప్తే డబ్బులు ఇవ్వాలి అసెంట్ ఓనర్లకు. అలా కాకుండా ఆ 19 ఎకరాల 30 గుంటలు ఇచ్చినటువంటి వారిని చేత ఉచితంగా ఇస్తున్నాం గవర్నమెంట్ కానీ లెటర్ల ద్వారా చెప్పి ఇప్పించినటువంటి మహాగణుడు సోషన్ రెడ్డి. అది మర్చిపోయారు వీళ్ళందరూ. మర్చిపోయి దాని ముందు ఉన్నటువంటి దాంట్లో మరి ఆయన 24వ తారీఖు నాడు అస్వస్థకు గురై రోహిణి హాస్పిటల్లో చేరినారు. అక్కడి నుండి గ్రీన్ ఛానల్ ద్వారా తీసుకెళ్లడం ప్రభుత్వం మరి కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్దలు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కానీ స్థానికంగా ఉన్నటువంటి మినిస్టర్ సీతక్క కానీ కళ్యాణ్ శ్రీహరి గారు కానీ వీళ్ళందరూ కూడా గ్రీన్ ఛానల్ కావడానికి ఏర్పాటు చేసి తీసుకెళ్లారు. హాస్పిటల్లో యశోద హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది. మరి అక్కడ అందరూ కూడా పరామర్శించడం జరిగింది. వచ్చారు మంచిగా ఉన్నది అక్కడ వరకు. మరియు చనిపోయిన తర్వాత కూడా అందరూ కూడా పార్టీలకు అతీతంగా వచ్చి కలవడం పరామర్శించడం జరుగుతుంది. కానీ శివరాజకీయం చేస్తాను అని అంటున్నారు. దీన్ని మీరు గ్రహించాలి. ప్రజలు కూడా గ్రహిస్తాను. శివరాజకీయం అనేది ఏ విధంగా శివరాజకీయం ఉండదు. ఇందులో వచ్చి కలిసిపోతున్నారు. కానీ మరి గౌరవ లాంఛనాలు ప్రభుత్వ లాంఛనాలతో కూడా అక్కడ దాన సంస్కారం నిర్వహించడం జరిగింది. అప్పుడు కూడా ప్రజలు అబ్బా వీళ్ళు కూడా మారిళ్ళు మంచివారు అయిళ్ళు అని అనుకున్నారు. కానీ ఆ గుణం అనేది కనీసం 10 రోజుల్లో తెలిపింది. 9వ రోజు నాడు మేము ఆడ నిర్మాణం చేస్తున్నారు. మరి జన్ను కుమ్రమ్మ అనేటువంటి అసెంట్ హోల్డర్ ఆమె ఒక 10 గజాల స్థలం ఒక అరగుంట తీసుకోవడం ఆమె దాన్ని ఖరీదు చేసినటువంటి వ్యక్తులు అలాగా ఉండనియండి. అక్కడ ఒక కేవలం పర్మిషన్ తీసుకోవాలనే సాకుతోటి ఇంత దుర్మార్గమైన చర్య చేసుకున్నది ఎవరు అనేది ప్రజలు గ్రహిస్తాను. ప్రజాస్వామిక వాదులు గ్రహిస్తాను. పత్రికా మిత్రులు గ్రహిస్తాను. ప్రజలు గ్రహిస్తాను. మీరందరూ ఎవరో ఏందో అని శివరాజకీయం చేస్తారని మసిపూసి మారేకా చేస్తే ఎవరు నమ్మరు. ఈ రోజులు కావు, నమ్మే రోజులు కావు. ప్రజలు తెలివివంతులు గుణవంతులు మేధావులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా గ్రహించాలని మీ పత్రికా ముఖంగా తెలియపరుస్తున్నాను. దాన్ని వాస్తవంగా అక్కడ పెట్టిన తర్వాత మాకు 5వ రోజు స్టార్ట్ చేశారు. 7, 8 రోజు కడుతున్న క్రమంలో గౌరవ కమిషనర్ గారు కానీ ఆర్డీఓ గారు కానీ వారి ద్వారా మాకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఏంటంటే మీరు పర్మిషన్ తీసుకుని కట్టలేదు, పర్మిషన్ తీసుకుని కట్టాలి సరే అని మా ముఖ్య నాయకులను కూర్చొని సరే మేము పర్మిషన్ వచ్చాకనే కడదామని దాన్ని ఆపడం జరిగింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. పటాన్చెరులో జీవో 97 పై విద్యార్థుల ఆగ్రహం.
పోలీసులపై LHPS నేతల ఆగ్రహం. జివో 97 రద్దు చేయాలంటూ పాలిటెక్నిక్ విద్యార్థుల నిరసన. హైదరాబాద్లో రాఖీ మహోత్సవంలో మహిళలు ట్రాన్స్జెండర్లకు ఉచిత స్టాళ్లు. చిత్తశుద్ధి ఉంటే మెడికల్ కళాశాలకు పెద్ది సుదర్శన్ రెడ్డి పేరు పెట్టాలి. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TG5 న్యూస్.